ఇది స్మాల్ బిజినెసెస్ కి, మీడియం బిజినెసెస్ కి, ఫ్యామిలీ బిజినెసెస్ కి వీళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీరు బిజినెస్ బాగా జరుగుతున్నా కానీ లేక బాగా జరగకపోయినా కానీ మీరు అసలు ఫ్యూచర్ ఏంటి, అసలు ఈ బిజినెస్ కి ఫ్యూచర్ ఏంటి, ఒక ఫ్యూచర్ స్ట్రాటజీని అయితే మీరు ఇప్పుడే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా వాళ్ళు ఈ కంప్లీట్ డిజిటల్ స్ట్రాటజీని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ని, అంటే అప్ ట్రెండ్స్ ని యాక్చువల్ గా వాళ్ళు పెడచెవిని పెట్టారు. కాబట్టి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా ఇప్పుడు ఫార్చ్యూన్ 500 లిస్ట్లోనే లేకుండా పోయాయి చాలా కంపెనీల వరకు. సో అందుకనే ఈ స్మాల్, మీడియం, ఫ్యామిలీ బిజినెస్ ఏనా కూడా మీరు ఇలాగే మనం కూడా పెడచెవిన పెడితే మన కంపెనీలు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందుకనే మనం ఈ డిజిటల్ ట్రెండ్స్ ని, కొత్త టెక్నాలజీ ట్రెండ్స్ ని, కొత్త కన్జ్యూమర్ ట్రెండ్స్ ని వీటిలన్నింటినీ బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు మన స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకుంటూనే ఉండాలి. సో అందుకనే మీరు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీని అయితే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీరు ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. సో అందుకనే మేము ఈ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ కి, ఫ్యామిలీ బిజినెసెస్ కి కంప్లీట్ వాళ్ళ బిజినెస్ ని అనాలిసిస్ చేసి ఒక స్ట్రాటజీ అనేది, ఇన్ రిటర్న్ స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాము. సో మీరు ఫ్రీగా ఇంప్లిమెంట్ చేసుకునే కూడా మీరు ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కూడా చెప్తాము. అలాగే పెయిడ్ సర్వీసెస్ లో కూడా మీకు మనీ లీకేజ్ అనేది లేకుండా ఎట్లాగా మీరు ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా మీకు చెప్తాం. ఏ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోవాలి, వీటితో పాటు ఎన్నో విషయాల్ని మేము ఈ స్ట్రాటజీ డాక్యుమెంట్ లో ఇంక్లూడ్ చేసి మీకు ఇస్తాం. సో మా వాట్సాప్ నెంబర్ ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎనీ టైం మీరు మీ డీటెయిల్స్ ని వాట్సాప్ కు పంపిస్తే మేము రిప్లై ఇస్తాం. మీతో మాట్లాడి మీరు ఓకే అనుకుంటే సో మనం ఫర్దర్ స్టెప్స్ కి వెళ్ళొచ్చు. అండ్ సో దీన్ని మాత్రం మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ప్లీజ్ డూ కాంటాక్ట్ us and if you have any existing business. Thank you.